పిఠాపురం పట్నం శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక విద్యాపీఠం నందు పాత ఆశ్రమం వద్ద శ్రీ సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా ఆశీర్వాదంతో మరియు అధ్యక్షతన జోహర్ డిజైన్ స్టూడియో నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఉమర్ అలీషా మాట్లాడుతూ ఎంతో మంది మహిళలకు ఉపాధిని కల్పిస్తూ కుట్టు మిషన్ ఉచితంగా నేర్పుతూ మరియు దాని ద్వారా జీవన అభివృద్ధి తోడ్పడే విధంగా ఒక కుటీర పరిశ్రమను సొంతంగా నడుపుకునే విధంగా వారిని తయారు చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మహిళలకు వాళ్ళ పట్ల ఆత్మాభిమానం మరియు స్వయం శక్తిగా ఎదిగే పట్టుదల ఏర్పడుతుందని, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ చోట్ల ఎంతో మందికి దీని ద్వారా వృత్తిని కల్పిస్తున్నామని అన్నారు. అనంతరం బాదం లక్ష్మీకుమార్ మాట్లాడుతూ సృజనాత్మకత, నూతన ఆలోచనలు మరియు డిజైన్ ప్రపంచంలో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుడుతున్న ఈ శుభ సందర్భంగా మహిళలకు తమ శక్తిని నిరూపించుకునే అవకాశం వచ్చిందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి తోడ్పాటును కలిగించడం జరుగుతుందని, దీన్ని ప్రతి ఒక్క మహిళ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాదం లక్ష్మీకుమారి, బాదం చంద్రకాంత్, మున్ని, అధిక సంఖ్యలో మహిళలు, ఆశ్రమ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మహిళా సాధికారత సాధించాలి అనేటువంటి మౌనమైనటువంటి ఉద్దేశం చేత ఈ రోజున జోహరా స్టిచ్చింగ్ ఇండస్ట్రీస్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క స్త్రీమూర్తి సంసార పనులు పూర్తి చేసుకుని కాలాన్ని వృధా చేయకుండా కాలాన్ని తన ఆర్థిక స్వలంబన సాధించడానికి వీలుగా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క స్టిచ్చింగ్ యూనిట్ని ప్రారంభించడం జరిగింది. స్త్రీలు ఖాళీ సమయాల్ని ధనరూపంగా మార్చుకోవడానికి, ఆ కాలాన్ని సద్వినియోగపరచుకోవడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా స్త్రీలు కుటుంబ పోషణకు కావలసినటువంటి అవసరాలకు తగ్గట్టుగా ధనాన్ని సమకూర్చుకోవడానికి, వారు స్వయం సమృద్ధి సాధించడానికి ఈ యొక్క స్టిచ్చింగ్ ద్వారా మంచి ఫలితాలు వారు సాధించగలరని ఆశిస్తూ, అదేవిధంగా వారి పిల్లలకు చదువుల విషయంలో ఇబ్బందులు రాకుండా కావలసినటువంటి చదువులు పిల్లలు చదువుకోవడానికి, మరియు భర్త మీదే పూర్తిగా ఆర్థికంగా ఆధారపడిపోకుండా వారిగా వారు స్వయం సమృద్ధి ఆర్థికంగా సాధించడానికి ఈ యొక్క స్టిచ్చింగ్ ద్వారా వారు చేసినటువంటి నైపుణ్యాన్ని పెద్ద పెద్ద సంస్థలకు అందజేసి వారి ద్వారా ఈ ఆర్థిక సమృద్ధిని వారు సాధించగలుగుతారని ఆశిస్తూ ఈ రోజున ఈ స్టిచ్చింగ్ జోహరా ఇండస్ట్రీస్ని స్థాపించడం జరిగింది. ఇది హైదరాబాద్ శాఖ, తెలంగాణలో హైదరాబాద్లో పెద్ద యూనిట్ నడుస్తుంది. వారి యొక్క ఆధ్వర్యంలో పిఠాపురంలో ఈ యొక్క స్టిచ్చింగ్ యూనిట్ని, జోహరా స్టిచ్చింగ్ యూనిట్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ సంస్థల ద్వారా మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్త్రీలు ఆర్థికంగా వెనుకబడకుండా కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లల చదువుల విషయంలో ఏదైనా ఆర్థిక సమస్యలు రాకుండా నివారించడానికి, తమకున్నటువంటి కాలాన్ని వృధా పోనీయకుండా ఆ కాలాన్ని ధనరూపంగా మార్చుకొని చక్కని జీవనయానం సాగిస్తూ అనారోగ్యపరమైనటువంటి విషయాలు ఏదైనా సంసారంలో ఏర్పడినప్పుడు దానికి వెన్నుండి తట్టుకొని తను ఆర్థికంగా సమకూర్చినటువంటి సంపదను పొదుపు చేసుకొని ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా వాడుకునేటువంటి విధంగా ఈ యొక్క ఇండస్ట్రీస్ ద్వారా స్త్రీల్లో ఒక చైతన్యం తీసుకురావాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్లో మహిళా చైతన్య సాధికారత అనేటువంటి విభాగం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఈ ఆశ్రమంలో చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమం పూర్వం నుండి 15 సంవత్సరాల క్రితమే చాలామంది స్త్రీలకు జీవనోపాధి కలిగించడానికి వారికి 6 నెలల కోర్సు నేర్పి వారికి మిషన్లు ఉచితంగా ఇచ్చి వారి కాళ్ళ మీద వారు నిలబడేటువంటి ఆ కార్యక్రమాన్ని 15-20 సంవత్సరాలు బట్టి జరుగుతూ ఉంది. ఇది మరొక రూపంలో ఇంకా కొంచెం ముందు అడుగు వేసి వారికి వారు నేర్చుకునేటువంటి ఈ యొక్క నైపుణ్యాన్ని మరింత అభివృద్ధి పరచడానికి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ స్టిచ్చింగ్ యూనిట్లతో అనుసంధానం చేయడానికి ఉద్దేశంలో భాగంగా జోహరా డిజైన్ ఇండస్ట్రీస్ని స్థాపించి ఈ యొక్క కార్యక్రమం ద్వారా స్త్రీలను చైతన్యపరచడం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా స్త్రీలందరికీ ఈ యొక్క అవకాశం కల్పించడం జరిగింది. ఆ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తూ సర్వే జన సుఖినో. ఇప్పుడు ప్రస్తుతం 2000 మంది ఎక్కువగా హైదరాబాదు, మన తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కువ మంది వీటి యొక్క ఫలాలు పొందుతూ ఉన్నారు. ఇంకా ఫ్యూచర్లో భవిష్యత్తులో మంచి ఫలాలు సాధించడానికి ఈ సెంటర్లు అనేక చోట్ల ఏర్పాటు చేయబోతున్నాం. అనేక గ్రామాల్లో, పట్టణాల్లో కూడా. ఎందువల్లంటే అక్కడ ఆశ్రమాలు ఉన్న చోట ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతో పాటు వారు ఆర్థిక స్వయం సమృద్ధి సాధించడానికి ఆశ్రమాల్లో ఈ స్టిచ్చింగ్ యూనిట్లు స్థాపించడం ద్వారా నిత్యం మనుషులకి ప్రతి ఒక్కరికి బట్టలు కుట్టుకునే అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది కనుక ఆ యొక్క ఉపాధి వారికి ఏర్పాటు చేయాలనేటువంటిది స్త్రీలకు ఆధ్యాత్మికతో పాటు ఆర్థిక స్వయం సమృద్ధి సాధించడానికి ఇది ఒక మంచి అవకాశం. చెప్పండి. నమస్కారం అండి, నా పేరు లక్ష్మీ కుమారి. నేను ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నుంచి మహిళలు ఆర్థికాభివృద్ధి కోసం, ఆర్థిక స్వావలంబన కోసం అందరికీ కూడా ఉపాధి కల్పించాలని సదుద్దేశంతో స్వామి 25 సంవత్సరాలుగా స్త్రీలకి కుట్టు మిషన్ కార్యక్రమాన్ని నేర్పిస్తూ వారికి నేర్చుకున్న వారు నిరుత్సాహం పడకుండా విశ్వాసంతో ముందుకు వెళ్ళాలని, ఆర్థిక స్వాతంత్రం ఉండాలని చెప్పేసి సదుద్దేశంతో స్వామి కుట్టు మిషన్ కార్యక్రమాన్ని నేర్పిస్తూ జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు అన్నీ కూడా అల్లికలు కూడా నేర్పిస్తున్నామండి. ఇదే కాదు, హెడ్ ఆఫీస్ వచ్చి హైదరాబాదు, అది ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్తో ఉంది. ఇక్కడి నుంచి కూడా చాలా గ్రామాల్లో, పట్టణాల్లో కూడా విస్తరించబడుతుంది. కాబట్టి అందరూ కూడా, స్త్రీలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మనం కూడా భర్తకి చేదోడు వాదులుగా ఉంటూ ఈ యొక్క కార్యక్రమంలో ముందుకు వెళ్తూ ఆర్థిక స్వావలంబనతో ఎన్నో విషయాలు సాధించవచ్చు. స్త్రీ అంటే ఒక వంటిని కుందేలు కాకుండా చైతన్యవంతురాలయ్యి తమ బిడ్డల్ని చదివించుకుంటూ అవసరానికి మనకి కుటుంబంలో సహకరిస్తూ ఒక ఉద్యమంలా ప్రయత్నం చేస్తే స్త్రీ సాధించాలి అనుకుంటే ఏదైనా సాధించగలదు. ఆ ఉద్దేశంతో స్వామి సత్సంకల్పంతో ఈ విషయాన్ని సంకల్పించుకున్నారు. ఇక్కడ అనేక వేల మంది కుట్టు మిషన్ నేర్చుకుని వెళ్ళారు. వాళ్ళు కూడా మాకు కుట్టు మిషన్ నేర్పించి పంపిస్తున్నారు, ఉపాధి ఉండడం లేదని చాలామంది నిరుత్సాహంగా బాధపడడం జరిగింది. ఆ విషయాన్ని స్వామి దృష్టిలో పెట్టడం జరిగింది. ఆ విషయానికి స్వామి స్పందించి మన దగ్గర నేర్చుకున్న వాళ్ళే కాకుండా ఇతర నుంచి, మన ట్రస్ట్ నుంచే కాదు, అనేక మంది వేల మంది శిష్యులు వచ్చి, స్త్రీమూర్తులు వచ్చి నేర్చుకున్నప్పుడు మనకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో స్వామి ఈ మహాసంకల్పాన్ని సంకల్పించడం జరిగిందండి. అందరూ కూడా స్త్రీమూర్తులు ఎవరైనా నేర్చుకోగలిగిన వాళ్ళు ఉంటే నేర్చుకోవచ్చు. చక్కగా ఉచితంగానే నేర్పబడుతుందండి, అన్నీ ఉచితమే. ఇక్కడ మేము నేర్చుకున్న వాళ్ళకు కూడా కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. జీవనోపాధి వాళ్ళు పొందుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి కూడా ట్రైనింగ్ నేర్చుకుంటూ వారి ఉపాధిని నిరూపించుకుంటూ ఈరోజు స్త్రీమూర్తులు కూడా వాళ్ళు భర్తతో సమానంగా సంపాదించగలిగే శక్తి, సామర్థ్యాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా నేర్చుకోగలిగిన వాళ్ళ దగ్గరికి వచ్చి నేర్చుకోవచ్చని నేను మీకు ఈ సభాముఖంగా పత్రిక విలేకరుల సోదరుల సమక్షంలో నేను మీకు విన్నవించుకుంటున్నాను. అందుకని ప్రతి ఒక్క మహిళ కూడా నేనేం చేయగలను అని అంటూ, ఒక ధైర్యవంతురాలంటే ఎవరంటే ఒక బిడ్డకి జన్మనిచ్చి మరొక జన్మను కూడా బిడ్డనికి జన్మనివ్వడానికి ముందుకు వచ్చింది అంటే ఆమె కంటే ధైర్యవంతురాలు మరొకరు లేరని చెప్పవచ్చు. స్త్రీ ధైర్యానికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఇంట్లో స్త్రీ నేర్చుకున్నా, చదువుకున్నా తన ఆర్థిక స్వావలంబన అభివృద్ధి చెందిన ఈ దేశం, ఈ గ్రామం, ఈ రాష్ట్రం, ఈ ప్రపంచమే అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే ఉంటూ బాధపడకుండా, నేనేమి చేయగలను అనే నిరుత్సాహం పడకుండా, నిరాశ పడకుండా, అశాంతి పడకుండా, అలజడి పడకుండా మేము నేర్చుకోగలము, ఏదైనా సాధించగలము అని చెప్పి నిరూపించగలిగే ఒక శక్తి మనకి ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాము.
అందరం కూడా నేర్చుకుని మహిళా మిత్రులందరికీ కూడా నేను నమస్కరిస్తున్నానండి. మీకు ఫ్రీగానే నేర్పబడుతుంది ఇక్కడ. స్వామి యొక్క ఆశీర్వచనంతో ఉమ్మడి అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం పూర్వ ఆశ్రమంలో. కాబట్టి మార్నింగ్ 9 to 5 అండి. ఈ కాలాన్ని అందరూ సద్వినియోగపరుచుకుని మీ యొక్క కుటుంబ స్వావలంబనకు, మీ ఆర్థిక అభివృద్ధికి సహకరించగలరని కోరి ప్రార్థిస్తున్నాను.